హలో ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అది ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వీళ్ళు కనుక హైయెస్ట్ స్కోర్ చేస్తే ఏమైంది, ఇంట్రెస్ట్ పెరిగిద్ది అనమాట ఐపీఎల్ మీద. అందుకని బీసీసీఐ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఫైనలిస్ట్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిద్ది అంటే ఇవాళ యాక్చువల్గా ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మీద జరగాలి మ్యాచ్. కానీ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మీద పెట్టడానికి మెయిన్ రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్ చేసి 250+ స్కోర్ కనుక చేస్తే ఇది ఐపీఎల్కి చాలా బెస్ట్ బిగినింగ్ అయింది. ఒకవేళ ఆర్సీబీ చేజ్ చేసినా, ఒకవేళ ఆర్సీబీ దగ్గరికి వచ్చినా కానీ వెరీ హై స్కోరింగ్ మ్యాచ్ అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని మాస్టర్ ప్లాన్ వేసింది బీసీసీఐ. ఇంకా వీళ్ళిద్దరి మధ్య రైవర్లీ చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ 13 టైమ్స్ గెలిస్తే ఆర్సీబీ 11 టైం గెలిచింది. అంటే ఎస్ఆర్హెచ్కి కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఓడిపోయిన మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ మీద కూడా ఓడిపోయింది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అయినప్పటికీ కూడా వాళ్ళు లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు. అలాగని మనం ఆర్సీబీని తీసిపడేలేం. ఆర్సీబీ కూడా వెరీ వెరీ గుడ్ బ్యాలెన్స్డ్ టీం, టాప్ 8 నెక్స్ట్ లెవెల్లో ఉన్నారనమాట వాళ్ళ టీంలో. ఇంకా వాళ్ళ టీంలో మెయిన్గా వాళ్ళు డిపెండ్ అయ్యేది మాత్రం విరాట్ కోహ్లీ మీద. ఎందుకంటే విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు అండ్ ఫ్రీగా ఆడుతున్నాడు. బికాస్ T20 క్రికెట్ రిటైర్ అయిపోయాడు. సో తను ఫస్ట్ బాల్ నుంచి కూడా హిట్ చేయడానికి ట్రై చేస్తాడు నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ ఈసారి హైయెస్ట్ స్కోర్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే విరాట్ ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 500 రన్స్ చేసే ప్లేయర్ అనమాట. ఈ సీజన్లో నాకైతే అట్లా అనిపించడం లేదు. ఎందుకంటే తను స్ట్రైక్ హిట్ చేద్దాం అనుకుంటాడు ప్రతి బాల్ని. సో అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? ఇటు ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేసరికి కూడా అభిషేక్ శర్మ వరల్డ్ కప్ అంతవరకు చాలా ఫామ్లో ఉన్నాడు. ఎప్పుడైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో వరల్డ్ కప్లో అంత బాగా ఆడలేకపోయాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ అంటే ఏంటి అని చూపెట్టాడు అనమాట. సో అభిషేక్ శర్మ కూడా చాలా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే తను ఆఫ్ స్పిన్కి దొరికిపోతున్నాడని, వైడ్ లైన్ మీద బౌలింగ్ వేస్తే కొట్టలేడని ఇలా చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ జరిగింది కూడా, నిజంగానే స్పిన్కి చాలాసార్లు అవుట్ అయ్యాడు. అది ల్యాక్ ఆఫ్ ఫామ్ అంటే ఫామ్ కాదు, జస్ట్ ల్యాక్ ఆఫ్ రన్స్ అనమాట, సూర్య లాగా. సో తను కూడా ఈ మ్యాచ్లో కనుక మంచిగా ఆడి ఫామ్లోకి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కి తిరుగుండదు. సో వీళ్ళ ఓపెనర్స్ మీద అయితే చాలా డిపెండెన్సీ ఉంది. అయితే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసినట్టయితే స్టార్టింగ్లో మనకి అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తాడు. వన్ డౌన్లో ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇషాన్ కిషన్ టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత రంజీలా ఆడి వచ్చిన తర్వాత టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. వరల్డ్ కప్లో ఆడాడు, వరల్డ్ కప్ గెలిచాడు. అండ్ జమ్మూ కాశ్మీర్కి కెప్టెన్సీ చేసి కప్పు గెలిపించాడు. అట్లనే ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఆడుతున్నాడు అండ్ కెప్టెన్ అయ్యాడు. వాట్ ఏ స్టోరీ కదా, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నమాట. మన ఎస్ఆర్హెచ్ తరపున ఇషాన్ కిషన్ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ నాకైతే. చూద్దాం ఎలా ఆడతాడు అనేది. నెక్స్ట్ 4లో కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వస్తాడు. 5లో నితీష్ కుమార్ రెడ్డి. 6లో లివింగ్స్టన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లివింగ్స్టన్ ముందు దింపినా కూడా మనము ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే లివింగ్స్టన్ 13 crores పెట్టి తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే లివింగ్స్టన్ తీసుకోవడం కన్నా ఫామ్లో ఉన్న సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ వీళ్ళిద్దరిని కనుక ఆడిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి 2 ఫారెన్ బౌలింగ్ ఆప్షన్స్ వస్తాయి దానివల్ల. మీరేమనుకుంటున్నారు? ఈ ఆలోచన కరెక్టే అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? అండ్ నెక్స్ట్ వీళ్ళ తర్వాత బ్రైడన్ కార్స్ని ఆడిస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యార్కర్లు వేయగలడు, స్లోవర్ వన్స్ వేయగలడు అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. నెక్స్ట్ హర్షల్ పటేల్ ఉంటాడు. హర్షల్ పటేల్ కూడా చాలా వేరియేషన్ గల బౌలర్. అండ్ హర్షల్ పటేల్ తర్వాత జయదేవ్ ఉనద్ఘట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జయదేవ్ ఉనద్ఘట్ కూడా ఈ మధ్య కాలంలో మంచి ఫామ్లో ఉన్నాడు. నెక్స్ట్ వీళ్ళ స్పిన్ విభాగంలో హర్ష్ దుబేని తీసుకోరా అనేదే డౌట్. ఎందుకంటే హర్ష్ దుబే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా వేయగలడు. పవర్ ప్లేలో కూడా హర్ష్ దుబే బౌలింగ్ వేయగలడు. అండ్ జీసాన్ అన్సారీ లాస్ట్ టైం తీసుకున్నారు, మంచి బౌలర్. కానీ వీళ్ళ దగ్గర ఒక మిస్టరీ స్పిన్ అయిన శివాంగ్ కుమార్ చైనామెన్ బౌలర్ ఉన్నాడు, మంచి బౌలర్. శివాంగ్ కుమార్ని ఆడిస్తే బాగుంటుంది అనుకున్నాను. సో ఇంకొక స్లాట్లో ఇషాన్ మలింగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇషాన్ మలింగా నిన్న నెట్స్లో బౌలింగ్ వేసేటప్పుడు యార్కర్స్ బాగా వేశాడు. సో ఎస్ఆర్హెచ్ టాప్ బౌలింగ్లో ఇతను ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎస్ఆర్హెచ్ టీం మొత్తం చూసినట్టయితే స్టార్టింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అండ్ హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, బ్రైడన్ కార్స్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్ఘట్, ఇషాన్ మలింగా, నేను వీళ్ళు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఆర్సీబీ విషయానికి వచ్చేసరికి కూడా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్గా దిగుతుంది. మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. వాళ్ళ టీం లైనప్ చూసినట్టయితే విరాట్ కోహ్లీ గురించి మనకు తెలిసిందే. అండ్ సాల్ట్
సాల్ట్ ఈ మధ్యకాలంలో ఫామ్లో లేడు, కానీ ఫామ్లోకి వస్తే మాత్రం వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్ సాల్ట్. అండ్ నెక్స్ట్ వన్ డౌన్లో ఖచ్చితంగా వాళ్ళు పడికల్ని ఆడిస్తారు. రిటైర్ షేర్ని తీసుకున్నా కూడా దేవదత్ పడికల్ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో కూడా ఖచ్చితంగా ఆడిస్తారు. నెంబర్ 4 లెవెల్కి రజత్ పటిదార్ వస్తారు. పటిదార్ కూడా మంచి బ్యాట్స్మెన్, ఫామ్లో లేడు బట్ తను కూడా ఫామ్లోకి వస్తే స్పిన్ చాలా బాగా ఆడగలడు మిడిల్ ఓవర్స్లో. అండ్ 5th టిమ్ డేవిడ్ వస్తాడా, బెతహెల్ వస్తాడా, ఇది ఒకటే డౌట్. నేనైతే ఫామ్లో ఉన్న టిమ్ డేవిడ్ కన్నా బెతహెల్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే బెతహెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ టీం వాళ్ళే చూసుకోవాలి ఎవరిని తీసుకొస్తారనేది. నెక్స్ట్ రొమారియో షెఫర్డ్ వస్తారు. రొమారియో షెఫర్డ్ డేంజరస్ బ్లాస్టర్ అనమాట, ఎందుకంటే ఆర్సీబీ పిచ్ చిన్నది, ఆ పిచ్లో పైకి లేపితే 6లు. ఈ వెస్టిండీస్ ప్లేయర్స్ అందరూ ఎలాగ ఆడతారో మనకు తెలుసు. నెక్స్ట్ తన తర్వాత వచ్చేది కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా ఈజ్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్. బౌలింగ్ బ్యాటింగ్లో ఇరగదీస్తాడు. మెయిన్గా బౌలింగ్లో కరెక్ట్ కనుక 6లు కొడుతుంటే ఇసిరేస్తాడు రా బాబు. 110 మీటర్ స్పీడ్తో వేయగలడు, 110 kmph స్పీడ్తో వేస్తాడు కృణాల్ పాండ్యా. నెక్స్ట్ వీళ్ళకి వికెట్ కీపర్గా జితేష్ శర్మ కూడా మధ్యలో ఉన్నాడు. జితేష్ శర్మ కూడా వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్. సో ఇక్కడ టాప్ 8 ఫిక్స్ అయిపోయింది. 9లో భువనేశ్వర్ కుమార్ వస్తాడు. భువనేశ్వర్ కుమార్ ఈజ్ వెరీ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ముస్తాక్ అలీలో కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు. అండ్ ఇక్కడ భువనేశ్వర్ కుమార్ వర్సెస్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో ఎలా ఉంటుందని ఖచ్చితంగా చూడాలి. ఇది మంచి మ్యాచ్అప్ కూడా. నెక్స్ట్ ఇష్ డయల్ లేడు కాబట్టి మంగేష్ని తీసుకుంటారనుకుంటున్నాను. జాష్ హెజల్వుడ్ ఇంజరీ అయింది కాబట్టి జాకబ్ డఫీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జాకబ్ డఫీ ఎలా వేస్తారనేది చూడాలి ఆర్సీబీ పిచ్ మీద. అండ్ వీళ్ళ స్పిన్లో సుయేష్ శర్మ ఉన్నాడు. సుయేష్ శర్మ ఆల్సో వెరీ గుడ్ స్పిన్నర్, లాస్ట్ ఇయర్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఇంకా వాళ్ళకి కృణాల్ పాండ్యా కూడా స్పిన్ వేయగలుగుతాడు. సో ఇది వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్. చూద్దాం వాళ్ళ ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది. బట్ చాలా హై స్కోరింగ్గా ఉంటుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇక మ్యాచ్అప్స్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చాలా బాగుంటుంది ఈ మ్యాచ్అప్. అండ్ స్పిన్లో సుయాష్ శర్మ వర్సెస్ క్లాసన్ కూడా మంచి మ్యాచ్అప్ ఉంటుంది మిడిల్ ఆర్డర్లో. ఇటు సైడ్కి వచ్చేసరికి ఓపెనింగ్ బౌలర్ ఇషాన్ మలింగ్ వేస్తాడా, లేకపోతే జయదేవ్ ఉనద్గడ్ వేస్తాడా? పెయిన్ అని ఒక ప్లేయర్ని తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అతన్ని ఆడిస్తే పవర్ ప్లేలో వేయచ్చు. తను వర్సెస్ విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ చాలా మంచి మ్యాచ్అప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, హర్ష్ దుబే వర్సెస్ మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్, ఇది చాలా గుడ్ మ్యాచ్అప్ అనమాట. మీరేమనుకుంటున్నారు? ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి? ఈ మ్యాచ్లో ఎక్కువ హైయెస్ట్ స్కోర్ ఎవరు చేస్తారనుకుంటున్నారు? నేనైతే ఇషాన్ కిషన్ అనుకుంటున్నాను. మీరెవరు అనుకుంటున్నారు? నా ఎనర్జీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.